బస్ రూల్ చాలా ప్రాబ్లం అనమాట. ఇట్స్ లైక్ లైట్స్ వేసి ఉంటే మనం క్రాస్ ఏం లైట్స్ ఉంటాయి అక్కడ? హెడ్ లైట్స్ వేసి ఒకటి ఆగితే ఓ మై గాడ్, యు ఆర్ గుడ్డియా బుల్షిట్ గై. ఏంటి రీడ్ యార్, వైట్ వాట్ ఆర్ యు డూయింగ్? జస్ట్ నువ్వు 2-3 సార్లు రాసావు ఎగ్జామ్. అదే స్కూల్ బస్ నిన్ను అరెస్ట్ చేస్తారు తెలుసా పోలీసు ఒకసారి, ఇఫ్ యూ మేక్ సమ్ మిస్టేక్ ఎట్ ద స్కూల్ బస్. స్కూల్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పోలీసు దానికి అక్కడ డెడికేటెడ్ అనమాట స్కూల్కి. ఎప్పుడు కూడా స్కూల్ ఉందనుకో, రూల్ చెప్పు ఏంటి స్కూల్ బస్ కూడా ఫస్ట్ ఆరెంజ్ లైట్స్ బ్లింక్ అవుతాయి. బ్లింక్ అవ్వటం కానీ లేకపోతే ఎలుగుంటాయి. ఓకే, ఆరెంజ్ లైట్స్ ఎలుగుని అంటే ఇట్స్ లైక్ నీకు స్టాప్స్ అయిన దగ్గర ఆరెంజ్ ఏంటి ఆగుతావు కదా, నువ్వు కూడా ఆగిపోవాలన్నమాట. అంటే నువ్వు బస్సు వాడు మూవ్ అవుతున్నా కానీ మనం ఆగిపోవాలా? బస్సు ముందు వెళ్తుంది అనుకో. సో వాడు ఎంత స్లో అవుతున్నాడు, నువ్వెంత స్లో అవుతున్నావు దాన్ని బట్టి నువ్వు ఆగాలి. ఆగుతావా, నువ్వు వెళ్ళిపోవచ్చు. రైట్? అంటే వాడు ఆపే లోపల నువ్వు వెళ్ళిపోవాలి. వాడు ఆపే లోపల నువ్వు వెళ్ళిపోగలిగితే వెళ్ళిపోవు, లేకపోతే వాడు ఆగుతున్నాడు అనుకుంటే నువ్వు ముందే ఆగిపోవాలి. అక్కడ రెడ్ అని పడుతుంది కదా, ఆరెంజ్ పడిన తర్వాత ఆ లైట్లు రెడ్ పడతాయి. అప్పుడు నువ్వు క్రాస్ అవ్వకూడదు, దూరంగా ఉండిపోవాలి. దగ్గర ఉన్నప్పుడు వాడు రెడ్ పడితే నువ్వు ఆగిపోవాలి. ఎట్లా నువ్వు క్రాస్ కాకూడదు అనమాట. బెటర్ నువ్వు ఆరెంజ్లోనే